ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడు అంటున్నాడు. విశ్వాసం కలిగినటువంటి ఒక దైవజనుడు. చూడండి, ప్రార్థన చేస్తున్నారు. మరి పిల్లలు కడుపు ఆకలి అవుతుంది, ఏం చేస్తారు? అనాథ పిల్లలు వాళ్ళందరూ, తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదవారు. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగిందంటే, ఒక చోట ఒక మినిస్టర్ వస్తున్నాడని చెప్పి బ్రహ్మాండంగా భోజనాలు చేశారు. బాగా భోజనాలు, కాస్ట్లీ భోజనాలు, మంచి పలావ్, మంచి మాంసం, అంత ఖరీదైనటువంటి భోజనాలు చేశారు. అయితే అనుకాని రీతిగా ఆ ప్రోగ్రాం ఏమైందంటే క్యాన్సిల్ అయింది. వీళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మాకు ఆహారం కావాలి. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా బిడ్డలు ఆహారంతో ఆకలవుతూ ఉన్నారు అని ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మనకు దగ్గరలో పలానా అనాథాశ్రయం ఉంది, అక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు, అక్కడికి పంపిస్తే అది సద్వినియోగం అవుతుంది, శుభ్రంగా వాళ్ళు భోజనం చేస్తారని చెప్పి ఏం చేశారు, అవన్నీ ట్రక్కులో ఇక్కడికి పంపించారు. వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు. అయితే ఆ వచ్చినటువంటి వ్యక్తి, ఈ దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు కదా, లేపి అడిగాడు, అయ్యా ఆహారం ఏంటి సంగతి? ఒక మినిస్టర్ ప్రోగ్రాం గ్రాండ్గా చేశారు కానీ అది క్యాన్సిల్ అయిపోయింది, దయచేసి ఈ భోజనాలను ఎవరికి పెట్టమన్నాడు? పిల్లలకు పెట్టమన్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లల యొక్క ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. చూడండి, లోకంలో చూసేవాళ్ళకి ఆశ్చర్యంగా ఉండొచ్చు, పళ్ళాలు ముందు పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు పైనుండి ఏమైనా అన్నం పంపిస్తాడని అనుకోవచ్చు. సామాన్యంగా లోకంలో విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వండి పెట్టాలి కానీ ప్రార్థన చేస్తే వస్తుందా అని అంటారు. కానీ అద్భుతంగా దేవుడు ఏం చేశాడు, ఆ దినం వాళ్ళకి మంచి ఆహారం తీసుకొచ్చాడు దేవుడు. ఎప్పుడేమో మామూలుగా సామాన్యమైన భోజనం, ఆ రోజు కాస్ట్లీ భోజనం, ఖరీదైన భోజనం, విలువైన భోజనం, బలమైన భోజనాన్ని దేవుడిచ్చాడు. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళేటప్పుడు చూడండి వాళ్ళకి మరి ఆహారం లేదు తినటానికి. అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, ఏంటి ప్రభువా, ఎంతమందికి 20 లక్షల మంది ప్రజలు, ఎన్ని లక్షలు చదివితే 20 లక్షల మంది ఈ అరణ్యంలో ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి అన్నం అని, ఆహారం అని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, ఇదిగో మీరు ఉదయాన్నే లేవండి, ఆకాశం నుండి మన్నాను కురిపిస్తానన్నాడు దేవుడు. 40 సంవత్సరాలు ఆకాశం నుండి మన్నా కురవబడింది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దాని రుచి ఎటువంటిదంటే, తేనె కొంచెం నాలుక మీద వేసుకుంటే భలే రుచిగా ఉంటుంది, తేనె వల్లే అపూపం వలె ఉన్నదని చెప్పి నిర్గమాకాండంలో రాయబడి ఉన్నది ఆహారాన్ని గురించి. చూడండి, ఒకసారి నీళ్లు లేవు, అరణ్యంలో నీళ్లు లేవు, ఎక్కడ నీళ్లు లేవు. అప్పుడు ఇశ్రాయేలీలు మోషే దగ్గరికి వచ్చి గొనుగుతున్నారు, ఏంటయ్యా నీళ్లు లేకుండా మేము సావడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? మా పశువులకు నీళ్లు లేవు, మా పిల్లలకు నీళ్లు లేవు, మాకు నీళ్లు లేవు, ఏం చేయాలి మేమని చెప్పి వాడు ఎంతో బాధతో కన్నీటితో వాడు సనుగుతున్నారు, గొనుగుతున్నారు. అప్పుడు మోషే ఏం చేస్తాడు, దేవుని వైపు చూశాడు. ఆ ప్రజలందరేమో మోషే వైపు చూస్తున్నారు, ఏం చేస్తావు, మమ్మల్ని ఏం చేస్తావు, నువ్వేగా తీసుకొచ్చింది ఇక్కడికని. కానీ మోషే ఎవరి వైపు చూశారు? దేవుని వైపు చూశాడు. ప్రార్థన చేశాడు, అయ్యా మంచినీళ్ళు కావాలి అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఇదిగో నీ కర్ర తీసుకెళ్ళి ఆ బండను కొట్టు, అందులో నుండి నీళ్ళు వస్తాయి అన్నాడు. సామాన్యంగా బండను పగలగొడితే అందులో నీళ్ళు ఉంటాయా చెప్పండి? నీళ్ళు ఉండవు. బండను కొడితే 2 ముక్కలు అయిపోద్ది, బొట్టు నీళ్ళు కూడా ఉండవు. కానీ దేవుడు ఏమన్నాడు, ఆ బండను కొట్టు కర్రతో అన్నాడు. ఎప్పుడైతే ఆ కర్రతో బండను కొట్టాడో, నీళ్లు అందులో నుండి ధారగా సమృద్ధిగా నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళందరూ తాగారు, పశువులకు పెట్టుకున్నారు నీళ్ళు. చూడండి, దేవుడు ఏది ఇచ్చినా కానీ మనకి సమృద్ధిగా ఇస్తాడు. లేనట్టుగా సాలినట్టుగా మన దేవుడు ఇచ్చేవాడు కాదు, సమృద్ధిగా ఇస్తాడు. వాళ్ళందరూ తృప్తిగా మరి తిన్నారు. మరి కొంతకాలం అయిన తర్వాత ఏం చేశారు తెలుసా, మాకు మాంసం కావాలి తినడానికి అన్నారు. చూడండి, ఇశ్రాయేలీలు ప్రజలు మాటి మాటికి దేవుని మీద గొనుగుతున్నారు, సనుగుతున్నారు, మాకు మాంసం కావాలి తినడానికి. మరి ఇప్పుడు మోషే ఏం చేయాలి? మళ్ళా దేవుని వైపే చూశాడు, అయ్యా వీళ్ళందరూ మాంసం అడుగుతున్నారు, ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాలి? మరి ఎన్ని పశువులను కోస్తే, ఎన్ని గొర్రెలను కోస్తే మాంసం వస్తుందని చెప్పి
మరి బాధపడ్డాడు మోషే. కానీ దేవుడు అద్భుతంగా మరి పూరేడులను పంపిస్తాడు. పూరేడులు అంటే పక్షులు అన్నమాట. ఆ పూరేడులు వచ్చి ఆ పాలెం చుట్టూ వాల్పి అప్పుడు వీళ్ళు లెగిసి ఏం చేశారు తెలుసా? తిండిపోతోళ్ళు కదా! ఆ తిండిపోతోళ్ళు లెగిసి వాళ్ళ ఇష్టం వచ్చినంత తింటా ఉండారు. అయితే ఆ సమయంలో దేవుని కోపం వచ్చింది వాళ్ళ మీద. ఎందుకు వచ్చింది తెలుసా? ఏ చిన్న కొరత వచ్చినా కానీ దేవుని బిడ్డ మరి మోషే మీద, నాయకుడి మీద గొణుగుతున్నారు, దేవుని మీద గొణుగుతున్నారు. మరి ఏందయ్య మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఏంది మా పరిస్థితి అని గొణుగుతున్నారు కదా. మరి ఆ దేవుని కోపం వచ్చింది. 3000 మంది చనిపోయారు వాళ్ళ పళ్ళల్లో ఉండంగానే. వాళ్ళు నవ్వులుతూనే ఉండరు. 3000 మంది తెగులు చేత చనిపోయారు. ఆలోచించండి. మనం ఒక్కొక్కసారి కాని వాటిని మనం దేవుణ్ణి అడిగి దేవుని కోపానికి మనం గురి కాకూడదు. గుర్తుపెట్టండి. వాళ్ళు అనుకున్నారు కావాలి కావాలని. వాళ్ళు దేవుణ్ణి అడగల. మోషేని వచ్చి అడిగారు, అయ్యా ఏంది మా సంగతి ఏంది అంటున్నారు. పద్దాక కీరకాయలను దోసకాయలు మరి ఈయన మేము తినేది ఇక్కడ, మాకేం అక్కడ ఉన్నప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు దోసకాయలు మాంసం తిన్నాము కొండల దగ్గర కూర్చుని అని చెప్పారు. సరేండి, దేవుడు ఈ మాటలు విన్నాడు. ఈ లోకంలో మనం ఒంటరిగా ఇంట్లో కూర్చొని మనం ఏదైనా ఒక మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఆ మాట ఎవరు వింటారు? దేవుడు వింటాడు. విన్నాడు, వాళ్ళ మాటలు విన్నాడు. మోషే విని మోషే ఎంతో బాధపడ్డాడు. ఏం చేస్తాడు? మనుషుడే కదా మోషే కూడా మనకు మాదిరిగానే. అయితే దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంది. ఎవరైతే మోషే మీద దనిగి గొనిగారో 3000 మంది అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ళ పళ్ళల్లో ఉన్నప్పుడే, నవ్వులతో ఉన్నప్పుడే చనిపోయారు. దేవుడు ఇస్తాడు అనే విషయంలో నేను చెబుతున్నా. వాళ్ళకి మాంసం ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, మరి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చాడు. సరే, దేవుడు ఎన్నడూ కూడా తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. కానీ వాళ్ళు ఓవర్గా వెళితే వారి మీద యాక్షన్ తీసుకుంటాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా మన జీవితాల్లో ముందుకు సాగిపోతే దేవుడు ఏం చేస్తాడు? మన పొగరుని అణిచివేస్తాడు. జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. చూడండి, ఈ లోకంలో మన జీవితాల్లో మరి ఈ ఆమ్రాము మోషే వివాహం చేసుకుంటే కూషి దేశస్తురాల్ని అక్క మిరియాము వచ్చి మాట్లాడింది నోటికి వచ్చినట్టు. సొంత తమ్ముడే మోషే, పరాయోడు కాదు, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. నీకు ఎవరు దొరకనట్టు ఆ కూషి దేశస్తురాలు దొరికిందా? బాగా నల్లగా ఉంటుందామా. కూషి దేశస్తురాలు అంటే నీగ్రో అన్నమాట. వాళ్ళు మసిబొగ్గు ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉంటారు వాళ్ళు. మోషే రంగు చూడలేదు. భార్య చచ్చిపోయింది కాబట్టి వివాహం చేసుకున్నాడు, తప్పు లేదు కదా. ఈ అహరోనికి మిరియాము కోపం వచ్చేసింది. ఏది నువ్వు చేసిన పని? మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళెవరు నీకు నచ్చలేదా? వాళ్ళ ఇష్టం. ఎన్ని మాట్లాడి ఉంటారో మనకు తెలియదు. బైబిల్లో ఈ మాటలన్నీ లేవు. మనం ఆలోచిస్తూ ఉన్నాం. మనం ఎన్ని అంటారు అనేది మన ఊరికి మనం అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ మాటలు వారు మాట్లాడారో వెంటనే దేవుని కోపం వచ్చేసింది. మోషేని మాట్లాడినందుకు, రండి నా గుడారానికి రండి అని పిలిపించాడు. వెళ్ళారు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు, భయం లేదా? నా సేవకుడైనటువంటి మోషేని ఏమనుకుంటున్నారు మీరు? మీ తమ్ముడే కదని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని దేవుడు వాడి మీద యాక్షన్ తీసుకున్నాడు. ఏమైపోయింది? మిరియాకి ఏమొచ్చింది? తెల్లని కుష్ఠరోగం వచ్చేసింది. తెల్లని కుష్ఠరోగం వచ్చింది. దేవుని కోపం వచ్చింది కానీ మోషేకు కోపం రాలా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పాఠం మన జీవితాల్లో. మోషే కోపం రాలా. అనుకుంటే మక్కే కదలని చెప్పి మెదలకుండా ఉన్నాడు. కానీ మెదలకుండా మోషే ఉంటే కోపం ఎవరికి వచ్చింది? దేవునికి వచ్చింది. దేవుడు ఊరుకాలేదు కదా. 2 వారాలు వారం పాలు వెలుపుడికి వెళ్ళిపోయింది. జనానందరిని వదిలేసి పాలు వెలుపుడికి వెళ్ళినప్పుడు మోషే మరలా దేవునికి ప్రార్థన చేస్తాడు, అయ్యా నా అక్కను బాగు చేయ్యా, కుష్ఠరోగం తీసేయని ప్రార్థన చేస్తే మోషే ప్రార్థన విని ఏం చేస్తాడు? మళ్ళీ దేవుడు ఆమెనే బాగు చేస్తాడు. చూడండి, ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో మీరు ఆలోచించండి. ఏ విషయమైనా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, మన జీవితంలో ఏ లోటు అయినా, అది ఏదైనా సరే మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మనం ఏం చేస్తాం? మన బంధువుల్లో, మన చుట్టాల్లో, మన పక్కాల్లో, మన స్నేహితుల్లో మరి మనం మాట్లాడుకుంటాం, అడుగుదాం, అయ్యా మరి ఈ బాధలో ఉన్నామని. కానీ వాస్తవంగా ఎవరిని అడగాలి? మనం దేవుణ్ణి అడగాలి.
మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలని ఉంది యాకోబు పత్రికలో. ఎవరిని అడగాలి? జ్ఞానం. సొలొమోను జీవితంలో సొలొమోను ఏమడిగాడు? నీకేం కావాలో కోరుకో అన్నాడు. దేవుడు అన్నాడు. అప్పుడు సొలొమోను ఏమన్నాడు తెలుసా? అయ్యా నాకు జ్ఞానం కావాలన్నాడు. డబ్బు కావాలనలా, సంపదలు కావాలనలా, మరి దేశాలు కావాలనలేదు. ఒకటే అడిగాడు, జ్ఞానం అడిగాడు. అప్పుడు దేవుడు మెచ్చుకుని అంటాడు, నువ్వు అడక్కపోయినా కానీ నీకు అన్ని ఇస్తున్నాను అన్నాడు. ఇచ్చాడు కూడా, అన్నీ ఇచ్చేశాడు. చివరికి ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు తెలుసా? 1000 మందిని చేసుకున్నాడు పెళ్లి. ఉంపుడు గత్తులు 700 మంది, చేసుకున్నవాళ్ళు 300 మంది. అన్నీ ఎక్కువే, అన్నీ ఎక్కువే. ఆస్తికి తరుగులేదు. బంగారం, వెండి. ఆ దినాల్లో శత్రు రాజ్యాలు కూడా సొలొమోను అంటే భయపడేవాళ్ళు. సొలొమోను అంటే అంత దేవుడు హెచ్చించాడు, ఘనపరిచాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా హెచ్చిస్తాడు. అందుకని దేవుని బిడ్డలు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలి? సీటికి మాటికి కోపపడకూడదు, నాదేముందని అనుకోకూడదు. ఎవరైనా సరే దేవుని మీద మనం ఆధారపడాలి, అనుకోవాలి. ఒక్కోసారి ఏ కారణం లేకుండా మన మీదకు నిందలు వస్తాయి, మన మీదకు మాటలు వస్తాయి. మనం ఏమనకపోయినా కానీ నువ్వు ఇట్లా అన్నావంటగా అంటారు. వాళ్ళు ఎన్ని అనుకున్నా కానీ ఏమనుకున్నా మనం ఏం పట్టించుకోకూడదు. అప్పుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? మనల్ని అట్లా పైకి లేవనెత్తుతాడు. ఆయన దీనులను ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు. దరిద్రులను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు, తెలుసా? దరిద్రుల్ని. దావీదు జీవితంలో దావీదు దరిద్రుడే. గొర్రెలను కాసుకునేవాడు దావీదు. ఇప్పుడు కూడా గొర్రెలను కాసుకునేవాడు చూడండి, సొక్కాయి ఉండదు వాళ్ళకి, పంచికట్టు కట్టుకుని ఒక కర్ర పట్టుకుని గొంగడి భుజం మీద వేసుకుని వెళ్తూ ఉంటారు. ఎవరు వాళ్ళని పట్టించుకోవాలి? ఈ గొర్రెలు కాసేవాడితో మనకి ఎందుకు అనుకుంటారు. అలాంటి దావీదుని దేవుడు ఏం చేశాడు? ఒక దినం గొర్రెల దొడ్లో నుండి తీసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అట్లాగే యోసేపును కూడా అట్లాగే జరిగింది. యోసేపు బానిసగా వెళ్ళాడు ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి. ఒక దినం ఫరో కలలు కన్నప్పుడు, ఆ కళలకు భావం చెప్పినప్పుడు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఫరో రాజు. అయ్యా నువ్వు మాకు ప్రధానమంత్రిగా ఉండాలని, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు? మోడీ. ఆనాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి ఎవరు? యోసేపు. యోసేపు ఎవరు? ఒక పేదవాడు, ఉండటానికి ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేరు, ఒక దిక్కు మొక్కు లేనివాడికి వెళ్ళాడు ఆ దేశానికి. బానిసగా పోయాడు, అమ్మేశారు. యోసేపుని ఎంత కమ్మేశారు తెలుసా? యోసేపుని ఎంత కమ్మారు? అన్నలే అమ్మేశారు యోసేపుని. మిద్యానీయులకు అమ్మారు. చెప్పు, నువ్వు చెప్పు, ఎంత కమ్మింది? 30 అండి అన్నారు. ఎవరు చెప్పారు ఇంకొకటి 30 అని? పెనాల్టీ 100 రూపాయలు నీకు. నువ్వు బోధ చేసేవాడు బైబిల్ బాగా చదవాలి. చదవండి. 20 వెండి నాణాలు కమ్మింది యేసు ప్రభువుని, 30 వెండి నాణాలు కమ్మారు. గుర్తుపెట్టుకోండి. మీకు చాలాసార్లు చెప్పా. అందుకని ఇప్పుడు ఏది అడిగినా కానీ పాలరాజుని నేను అడిగేది. ఇక్కడ బాధ్యత కలిగిన వ్యక్తి అన్నమాట. 20 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని ఎంత కమ్మాడు ఇస్కరియోతు యోధ? 30. ఇప్పుడు అర్థమైందా? యోసేపు మానవుడు కాబట్టి 20, యేసయ్య జీవం కలిగిన దేవుడు కాబట్టి 30. 20 వెండి నాణాలకు బానిసగా అమ్మారు. ఈ బానిసకి జీతాలు ఉండవు, నాతాలు ఉండవు. కడుపు నిండా భోజనం పెడతారు, కట్టుకోవడానికి కొట్టిలేస్తారు. ఎంతకాలం చేసిన గొడ్డి శాఖలు చేసి చివరికి అట్లాగే గతించిపోతాడు. ప్రాణం పోద్ది, తీసుకెళ్ళి అవతల పారేస్తారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఎంతగా హెచ్చించాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలాగే దానియేలును కూడా, దానియేలు స్థితి కూడా అదే. దానియేలు మంచి ప్రార్థనాపరుడు. దానియేలు కలల భావం చెప్పగలిగినటువంటి వాడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. అలాంటి దానియేలును కూడా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు చూస్తే దేవుడు? ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. చదవండి ఆ ఒక్క వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన ఉన్నత స్థానంలో పెడతాడంటే మనం అనుకుంటాం, మనదే ఉందిలే, ఇక మనం ఏ పాటి వాళ్ళం, మనం లేని వాళ్ళమే, మనం ఏంది మన పరిస్థితి, ఒకటి ఉంటే ఒకటి లేక మనం బాధపడుతున్నామని మనం అనుకుంటాం. వాస్తవమే. కానీ మన దేవుడు ఏది మనకు తక్కువ చేయడు. చదవండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించను.
దర్యావేషుకు ఇష్టమాయను. వారిపైన ముగ్గురిని నియమించాడు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. చదువు, దానియేలు ఎవరు ఆ ముగ్గురిలో? ముఖ్యుడు అంటే అర్థం ఏంటి? ఇంపార్టెంట్ పర్సన్ ఇంగ్లీష్లో. తెలుగులోనే ముఖ్యమైనటువంటి వాడు. కారణం ఏంటి? అందరికంటే వాడు రాజు తర్వాత అధికారం కలిగిన వాడు ఎవరు ఇక్కడ? దానియేలు అన్నమాట. చూడండి ఎంత దేవుడు హెచ్చించాడు. దానియేలు ఒక బానిసగా వెళ్ళిపోయాడు. అక్కడ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బానిసలుగా పట్టుకుని వెళ్ళిపోయారు బబులోను దేశానికి. యుద్ధానికి వచ్చి వాళ్ళు చెరపట్టుకు తీసుకెళ్ళారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళనే విడిచిపెట్టల. ఆ దేశంలో వారిని బానిసలుగా ఉంచలేదు. వాళ్ళ దేశం మొత్తం మీద ముఖ్యుడైపోయాడు. దేశం మొత్తం మీద ముఖ్యమైన వ్యక్తిగా మార్చేశాడు దేవుడు. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు కూడా మంచి పదవులు ఇచ్చారు. ఎప్పుడు కూడా తన బిడ్డలకు దానియేలు ప్రార్థన చేస్తే పరలోకము నుండి గాబ్రియేలు దేవదూత వచ్చి నీవు బహుప్రియుడు అంటాడు. ఆ ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు తన దూతను పంపించాడు. ఎందుకంటే దానియేలు ప్రియుడైనటువంటి వానిగా దేవుని దృష్టిలో జీవించాడు. చదవండి ఈ మాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి, అక్కడ వ్రాయబడి ఉంటుంది. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలుకు వివాహం లేదు, దానియేలుకు భార్య బిడ్డలు లేరు. అయితే మంచి ప్రార్థనాపరుడు దానియేలు. దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము తట్టు కిటికీలు తీసి. అక్కడైనా ముందే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏడాలి. 21వ వచనం చదవండి. ఎవరు చేశాడు? చదవండి. ప్రార్థన చేయుచుండగా గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఎవరిని ముట్టింది? దానియేలుని. సాయంకాల సమయంలో ఏమంటున్నాడు ముట్టి? దానియేలు నీవు బహు ప్రియుడువు గనుక నీ విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుడుకై ఆజ్ఞ. ఎక్కడ చూడండి, ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు దేవుడు ఆ దూతను పంపించాడు. ఎక్కడి నుండి పంపించాడు? దేవదూత ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు దేవదూత. దేవదూత వచ్చి దానియేలు ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వెళ్ళి ముట్టాడు, తట్టాడు. వెళ్ళి ముట్టడం అంటే తట్టడం అన్నమాట. వీపు మీద చేయి పెట్టాడు, తట్టాడు. తట్టిన తర్వాత లేచాడు. లేచిన తర్వాత చెప్పాడు అనమాట, నీవు బహుప్రియుడు కనుక చదువు. చాలు. ఒక దర్శనం వచ్చినప్పుడు దాని భావం తెలియజేయడానికి కావలసిన జ్ఞానం నీకు ఇవ్వబడింది అంటాడు. దానియేలు జీవితంలో కొన్ని దర్శనాలు కలిగినప్పుడు భావం చెప్పినప్పుడు వాళ్ళు తప్పించబడ్డారు. లేకపోతే రాజు చేతుల్లో చనిపోయేవాడు షడ్రకు, మేషకు, దానియేలు. అయితే దేవుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేశారో దేవుడు వారికి ఇచ్చేశాడు. అది అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఈనాడు కూడా చాలామంది ఏం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మాకు స్థలాలు లేవు, మాకు వృద్ధాప్య పెన్షన్ లేదు, మాకు అది లేదు ఇది లేదు అని అడుగుతున్నారు. వాడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. నో గ్యారంటీ. ఖచ్చితంగా ఇస్తాడని గ్యారంటీ లేదు. మాకు డిఏలు ఇట్లేదు మరి అడుగుతున్నారు కొంతమంది, డిఏలు పెండింగ్. అది అది ఇష్టం, ఇచ్చేస్తాడు, లేకపోతే లేదు. ఇచ్చే తీసుకోవటం, లేకపోతే మానేయటమే. కానీ మన ప్రభు మనం అడిగి ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు, ఇవ్వగలిగినటువంటి దేవుడు. అందుకనే మనం దేవుణ్ణి అడగాలి.
ఈ లోకంలో మనుషుల్ని అడిగితే లాభం లేదు. ఒకసారి ఒకతను సాక్ష్యం చెప్పాడు. 20,000 మంది 2,000 మంది అటెండ్ అయ్యారంట విమానం నడపడానికి ఒక పైలట్‌గా. ఇతను అనుకున్నాడంట నేనెందుకు సెలెక్ట్ అవుతానులే 2,000 మంది వచ్చారనుకున్నాడంట. చివరికి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దేవుడు అతన్నే సెలెక్ట్ చేశాడు. మన మధ్యకి వచ్చాడు ఒకసారి ఆ యవనస్తుడు. మరి అప్పటికి మీరు వచ్చారో రాలేదో ప్రార్థన నాకు తెలియదు కానీ విన్నారా? మీరు వినలా ఈ మాట. 2,000 మంది అటెండ్ అయ్యారు. అన్ని టెస్టులు అయిపోయినాయి. ఫైనల్ అన్నమాట ఇది. ఈ ఇంటర్వ్యూలో అయితే ఇక ఆళ్ళకి జాబ్ వచ్చేస్తది. ప్రారంభం జీతమే ₹1,00,000 ఉంటది విమానం నడిపేవాడికి. మొట్టమొదటి జీతమే ₹1,00,000 ఉంటది మొదటి నెలలోనే. చూడండి దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకని బిడ్డలకు ఉద్యోగాలు కానీ, వివాహాలు కానీ, ఆరోగ్యం కానీ, ఏదైనా కానీ ఎవరిని అడగాలి? దేవుడిని అడుగుదాం, పొందుదాం. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. దయచేసి ప్రార్థించండి. మరి మన సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల్లో మరి ప్రతి ఒక్కరికి మారు మనసు ప్రభువు కలుగజేయులాగున దేవుణ్ణి అడుగుదాం. పేరు పేరు వద్దులే, పేరు పేరు చేయవాకండి. ప్రభువా సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. అందరూ అంటే అందరూ వస్తారు ఇందులోకి. ఒక్కో పేరు మర్చిపోతూ ఉంటాం. అందరూ అనే మాటలకు అందరూ వస్తారు. అట్లాగే మరి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. కాళ్ళు నొప్పితో, చేతుల నొప్పితో, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో, షుగర్తో, మరి బీపీతో, మరి ఇట్లా వారి కోసం ప్రార్థన చేయాలి. అలాగే మన రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, అలాగే మరి జోసఫ్ రాజు సహోదరుడు వాళ్ళ అబ్బాయికి వివాహ విషయంలో కూడా దేవుడు సహాయం చేయలాగానే మీరు జ్ఞాపకం చేసుకోండి. అర్థమైందా? వాళ్ళ అబ్బాయికి, పెద్ద అబ్బాయికి వివాహ విషయంలో కూడా మంచి గుణవంతురాలు మరి దొరికినట్లుగా దేవునికి ప్రార్థన చేయండి. అలాగే చిన్న బిడ్డల కోసం, బడిలో చదువుకునే వాళ్ళ కోసం, అందరి కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించి మొట్టమొదట సహోదరీలు ప్రార్థన చేయండి. సమయాన్ని